చలా ఉత్తేజ్ గారు మా పాట వెల్కమ్ టు శివసన్నిధి. మా శివసన్నిధికి రావటం మా చారిటబుల్ ట్రస్ట్కి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అనుభూతి మీకు ఎలా ఉంది ఏంటి? దిలీప్ గారు నమస్కారం అండి. మిమ్మల్ని చూడడం నాకు కుదరలేదు, అంటే కుదరలేని స్కెడ్యూల్ వల్ల కుదరలేదు. నేను ఫస్ట్ టైం అరుణాచలం రావడం స్వామి సన్నిధికి. పాట మా పాప సెకండ్ టైం వస్తుంది. మన శంకర్ మహంతి గారు నటుడిగా అటు ఇండస్ట్రీలో తెలియడం కాబట్టి ఆయన ద్వారా ఇక్కడికి రావడం, అలాగే రాజా హెల్ప్తో చాలా అద్భుతంగా ప్రశాంతంగా దైవ దర్శనం జరిగింది, గుళ్ళో కూడా దర్శనం జరిగింది. ముఖ్యంగా ఈ పరోపకారం ఇదం శరీరం కానివ్వండి, ప్రకృతిలో చెట్టు తన పడు తను తినదు, ఆకాశం తన వాటర్ తను తాగదు, నది తన నీళ్లు తను తాగదు అన్నట్టుగా మీరు ఇంత గొప్ప సత్కార్యం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తులకి ఇంత అద్భుతమైన సౌకర్యాన్ని ఇస్తూ ఇంతలా చేయడం, ఇటు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు వాళ్ళకి ఫుడ్ చూసుకోవడం ఎంత గొప్ప కార్యం. అది ఎంతో మానవత హృదయ వైశాల్యం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయలేము. మా నాన్నగారు గొప్ప మాట చెప్పేవారు, దేవుడా నీకెవ్వరెదురైనా నన్నే అనుకొని దీవించు, నాకెవ్వరెదురైనా నువ్వే అనుకొని పూజిస్తా. ఈ రెండు వాక్యాలనండి. అలా మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది చాలా మామూలు విషయం కాదు సార్ ఇది. మిమ్మల్ని నేను ప్రత్యక్షంగా మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, మీతో గడుపుతాను. అన్ని విషయాల్లో అసలు ఎంత కేర్ టేకర్స్, వర్కర్స్ దగ్గర నుంచి శంకర్ మహంతి గారి వరకు రాజా వాళ్ళందరూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులా చూస్తున్నారు. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మా పాట నీ అనుభూతి చెప్పరా తల్లి? చాలా బాగుంది. స్టే వి డి నాట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రన్నింగ్ అ ట్రస్ట్ లైక్ దిస్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్లీ లైక్ దిస్. అండ్ ఒక్క విషయం, నేను రమణాశ్రమంలో ఒక 2 hours మెడిటేషన్లో ఉన్నాను. అదొక అద్భుతమైనది. నేనెవరు అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది హీరో వెంకటేష్ గారి ద్వారా కొంత వినుండడం, తర్వాత రాజా రవీంద్ర ఇలాంటి వాళ్ళతో వినుండడం. అలాగే నేను చిన్నప్పటి నుంచి బుక్స్ అవుతాను. మా నాన్నగారు శ్రీరామ్ గారు, ఆయన రైటరు, ఫ్రీడమ్ ఫైటర్. అలాగే సుద్దాల హనుమంత్ గారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. సుద్దాల అశోక్ తేజ్ మా మావయ్య. సో మా ఫ్యామిలీ అంతా కూడా కవికులు. సో పుస్తకాలు బాగా చదువుతాను. తెలంగాణ ప్రాణం నాకు. 1930s ఆయన స్త్రీ స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి రాసిన దాంట్లో ఆయన సమాధి ఇక్కడ ఉండడం, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు చదవడం అదొక గొప్ప అనుభూతి. అలా అసలు అన్ని అనుభూతి అంటే మనస్సుకు సంబంధించిన పనులు మాత్రమే జరిగాయి ఇక్కడ. ఇంక వేరే లేదు, బ్రెయిన్ లేదు, లెక్కలు లేవు, మ్యాథమెటిక్స్ లేవు, ఓన్లీ ఉదయం మాత్రమే ప్రయాణం చేసింది. మరి అరుణాచల అభిషేకం, ఆ దర్శనం, దాని యొక్క అనుభూతి అద్భుతం. అది అంతే. ఇది స్వామివారు ఎదురుగా ఉండడం, ఆ లోపల గర్భగుడిలో ఆ దీపారాధన, అది అక్కడ రాజా, ఆయన పేరు పూజారి, ఆయన నాకు పూజ చేయించడం, అభిషేకం చేయించడం, మళ్ళీ ప్రత్యేకంగా మా ఇద్దరిని పిలిచి ఆయన మాట్లాడడం, ఇవన్నీ అనిర్వచనీయం. అద్భుతం. పాట 1/2 గంట అనుకుంది, 45 నిమిషాలు టైం ఇచ్చాడు అరుణాచలుడు. చాలా సంతోషం. మళ్ళీ మీరు వస్తారు, మనందరం కలుస్తాం. మనందరం అరుణాచల రమణ కుటుంబం, శివసన్నిధి కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్.